gentlemen, boys and girls, welcome back to the channel everyone. Hope you all doing absolutely fine. Chala mandi comeback annaru kada. So we are giving a comeback and the type of bikes I'll show you from today, top notch. So we have a Fireblade 2012 mana enka. So this is a Honda Fireblade 1000cc and the proud owner is Elton. He's here with us. So he got this bike recently. Enroll in this koni? It's been a month and I'm the first person to actually give it a proper beans today. I'll be safe with it, don't worry about that. So బండి ఇక్కడ ఉంది, దీని షార్ట్స్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. I'll just take my camera, motor vlog చేద్దాం and we'll see how the bike feels. Let's go. So here it is a 2012 Fireblade. మీరు చెప్తే నమ్మరు, బట్ ఐ యాక్చువల్లీ లైక్ ద Fireblade. R1 తర్వాత ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బైక్ ఐ వుడ్ కన్సిడర్ బయింగ్, ఇట్ వుడ్ బీ అ Fireblade బికాస్ ఇట్ ఈస్ వెరీ రిలయబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ స్మూత్. నేను ఇంతవరకు ఎప్పుడు Fireblade నడిపేయలేదు. సో 2008 నుంచి 2012 వరకు ఒక మోడల్ వచ్చింది. 2012 ఫేస్ లిఫ్ట్ మోడల్ అనమాట. ఇది ముందు రౌండ్ హెడ్ లైట్ వచ్చి ఇలా కొంచెం సాగదీసినట్టు ఉంటుండే. కాకపోతే ఇది ఏంటంటే దిస్ అ షార్పర్ మోడల్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2012. కాకపోతే దిస్ బైక్ ఈస్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ 2011. ఎందుకంటే అది ఉంటుంది 2026 బైక్ 2025లో కొనగలుగుతాం మనం, అట్లా ఆ స్కీమ్ అనుకోండి. సో నేనైతే ఇంతవరకు ఎప్పుడేం నడిపలేదు. అండ్ దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే చేంజెస్ ఏం లేవు. వీ ఓన్లీ హ్యావ్ అ స్టాక్ ఎగ్జాస్ట్. హీ ఆల్సో హ్యాస్ అ రేస్ ఫిట్ అండ్ రీసెంట్గా సర్వీస్ అయింది, న్యూ ఫోక్ ఆయిల్ సీల్స్. సో ఐమ్ నాట్ గోయింగ్ టు పుల్ ఎనీ వీలీస్ ఆన్ దిస్ బికాస్ ఐ వాంట్ టు రెస్పెక్ట్ హిస్ బైక్. నా బైక్ అయితే నేను అటు ఇటు ఏదైనా చేసి మీకు చూపిస్తుండే. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ వీలీస్ ఆన్ ద బైక్. And boy oh boy, the bike is very clean. The paint scheme top notch. Carbon goodies unnai dintlo. If you can see, there's a carbon fiber lever, carbon fiber tire hugger, carbon fiber chain hugger. So it is loaded pretty much. Eventually down the line Elton will even spec it even more, but yeah, koncham English ekku ayipothadi, em pattichukokandi. So let's hop onto the bike and see how this feels. Handle is very light. Generally I put in air galana. Okay, I hope you like this photo. oh damn, thank you. I'll send it to you now. Yeah, please. Chalo, I'll go and come. దీనికి ప్రాపర్ ఇన్లైన్ 4 వైబ్రేషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇన్లైన్ 4 బండ్లు వైబ్రేట్ అయితే మీకు తెలుసో తెలీదు. చాలామంది క్రాస్ ప్లేన్ మన R1 ఇంజిన్ రఫ్ అనుకుంటారు, కానీ R1 కన్నా ఇన్లైన్ 4 ఇంజిన్సే కొంచెం రఫ్ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ సీ ద సుజుకి జిక్సర్ ఆల్సో చాలా రఫ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏం ఎలక్ట్రానిక్స్ లేవు, జస్ట్ ఒక ABS ఉంది అంతే. దీంట్లో రైడింగ్ మోడ్స్ కానీ అవి ఏం లేవు. సో ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ ఇస్ ABS. అండ్ దిస్ హ్యాస్ అ కాంబీ ABS సిస్టమ్. సో మీరు బ్యాక్ బ్రేక్ కొట్టినా ఫ్రంట్ బ్రేక్ కొట్టినా యాక్టివ్ అలాగా 2 బ్రేక్స్ పడతాయి. ఐ డోంట్ నో ఇఫ్ ద యాంగిల్ ఇస్ ఓకే. క్లచ్ బాగానే ఉంది, కొంచెం హార్డ్ ఉంది బట్ ఇట్స్ గుడ్. దీనికి ఒక రేస్ ఫిట్ వేస్తే ఇంకేం లేదు. ఫస్ట్ పోల్ అరే ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ టార్కీ బ్రో. నేను ఎంత టార్క్ ఉంటామో అనుకోలేదు ఇది బండి, బికాస్ ఐ ఆల్వేస్ థాట్ CBRs చాలా డోసైల్ బైక్స్ అనుకున్నాను నేను. ఇట్ యాక్చువల్లీ హ్యాస్ అ లాట్ ఆఫ్ టార్క్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ పవర్ఫుల్ ఆల్సో. అండ్ ఈ కలర్ స్కీమ్ ఉన్న హోండా Fireblade హైదరాబాద్లో ఒకటే ఉంది అండ్ ఈ గాట్ ఇట్ రీసెంట్లీ. ఫ్రంట్ ఫీల్స్ అ లిటిల్ స్లప్పీ. అండ్ దీంట్లో ఇది కూడా ఉంది, మన RPM ఉంది కదా, RPM డిజిటల్గా చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ RPM మీటర్ విచ్ గోస్ పైకి కిందకి. ఇక్కడ మీకు డిజిటల్గా కూడా చూపిస్తుంది. పెద్ద సెట్టింగ్స్ పెట్టడానికి ఏం లేదు, ఎందుకంటే దెర్ ఆర్ నో ఎలక్ట్రానిక్స్ ఇన్ దిస్ బైక్. అండ్ ఇట్ హ్యాస్ అ ఫ్రంట్ షోవా సస్పెన్షన్. టోకీచో బ్రేక్స్ వస్తాయి అనుకుంటుంది దీంట్లో. ఇట్ హ్యాస్ అ 4 piston క్యాలిపర్ బ్రేక్స్, అంటే ఈచ్ క్యాలిపర్లో 4 pistons ఆర్ పుషింగ్ ద బ్రేక్ ప్యాడ్స్. సో ఐ షుడ్ చెక్ ద బ్రేక్స్ ఎట్లున్నాయో నేను మీకు చెప్తాను. బట్ యా ఇట్ హ్యాస్ అ రా ఫీలింగ్ ఆఫ్ అ బైక్. మీకు అర్థమవుతుందా? ఇఫ్ యూ కెన్ సీ ద ఫ్రంట్ మిర్రర్స్ ఆర్ ఆల్సో వైబ్రేటింగ్. దర్స్ అ క్యారెక్టర్ టు దిస్ బైక్. ఈ మధ్య ఏంటంటే ఆల్ ద బైక్స్ ఆర్ సూపర్ స్మూత్. ఐ థింక్ ఇట్ హ్యాస్ అ లూజ్ క్లచ్ బెల్, ఎందుకంటే క్లచ్ వదిలినప్పుడు కొంచెం వైబ్రేట్ అవుతుందండి. Let's warm up the tires, let's understand. Hey, brakes solid ఉన్నాయి.
ప్రాపర్ సూపర్ బైక్ ఫీలింగ్. అండ్ యాక్చువల్లీ ఏంటంటే 2008, 9, 10 ఫైర్ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో, మన హోండా ఫైర్ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో 1000cc, దాంట్లో ఆయిల్ కన్జంప్షన్ ప్రాబ్లం ఉండే అనమాట. సో బేసికలీ ఏంటంటే మన పిస్టన్ రింగ్స్ ఉంటాయి కదా, దానిలో స్టాపర్ రింగ్ అని ఒకటి ఉంటుంది, అది ఉండకపోతుండే ఈ హోండా ఫైర్ బ్లేడ్ ఇంజిన్స్లో. సో ఏమైందంటే ఆ కాలంలో ఆ బండ్లు అనేవి ఆయిల్ తాగేస్తుండే. బేసికలీ ఇప్పుడు మీకు హెడ్ బోర్ పోతే ఎలా ఉంటుంది, ఇంజిన్ది బోర్ వస్తే ఎలా వస్తుంది స్మోక్, అలా ఆయిల్ తాగేస్తుండే అనమాట బండి. అండ్ దెర్ వాజ్ ఆల్సో లా సూట్ ఫైల్డ్ ఇన్ ద యూఎస్ అగేన్స్ట్ హోండా, మీ బండ్లు ఇలా ఖరాబ్ ఉన్నాయి, మీరు ఎలా అమ్ముతున్నారు అని చెప్పేసి. బట్ దెన్ పీపుల్ టోల్డ్ ఇట్ వాజ్ రెక్టిఫైడ్ ఇన్ ద న్యూవర్ మోడల్ ఆఫ్ ద ఫైర్ బ్లేడ్, అంటే ఈ మోడల్. సో ఈ మోడల్ రెక్టిఫై అయిందన్నారు, కానీ నాకు తెలిసినంత వరకు 2008 అండ్ ఈ ఇంజన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్రాబబ్లీ ఫైన్ ట్యూన్ చేసినారు, అండ్ దీంట్లో స్టాపర్ రింగ్ ఉందో లేదో మనకు ఐడియా లేదు. ద బైక్ ఫీల్స్ వెరీ ఫ్లికబుల్, అంటే మీకు వెయిట్ తెలియట్లేదు బండి, అర్థమైందా? డామ్, ఐ లైక్ ద క్యారెక్టర్ ఆఫ్ దిస్ బైక్. అండ్ డిసిలరేట్ చేస్తున్నప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ వల్ల చాలా వైబ్రేషన్స్ వస్తున్నాయి బండివి. ఆ టైంలో ఉన్న బైక్స్కి కంపేర్ చేసుకుంటే మీకు చాలా స్మూత్ బైక్ అనిపిస్తుంది, కానీ ఈ జనరేషన్కి చూసుకుంటే ఇట్ విల్ ఫీల్ యాజ్ అ రఫ్ బైక్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కొత్త సూపర్ బైక్స్ కానీ S1000 ఇస్ లైక్ చాలా స్మూత్ ఉంటుంది ఆ బండి. See how this thing is pulling. Oh my god, sweet. చెప్తున్నా కదా, స్లాప్ ఆన్ సమ్ Pirelli tires onto this bike and this thing will pull like a fucking jet. Brakes could have been better చెప్పాలంటే, అంటే కంపేరింగ్ టు దిస్ జనరేషన్ ఆఫ్ సూపర్ బైక్స్, బ్రేక్స్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అంత బైట్ లేదు బ్రేక్స్లో, అండ్ పాత బ్రేక్ ప్యాడ్స్ ఉన్నా కానీ అలానే అవుతుంది. సో వీ కాంట్ కమెంట్ ఆన్ ఇట్. ఒకవేళ కొత్త బ్రేక్ ప్యాడ్స్ చేసినారు అనుకోండి, బండి ఎక్కువ బయట ఇవ్వచ్చు బ్రేక్ ప్యాడ్స్. అండ్ దిస్ ఇస్ అ ఫుల్లీ లీగల్ స్టాక్ బైక్, సో పోలీసులు ఆపినా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది మన దగ్గర, ఎగ్జాస్ట్ కూడా స్టాక్ ఉంది కాబట్టి టెన్షన్ ఏం లేదు. బట్ ఐ ఫీల్ మిర్రర్స్ ఉన్నాయి కదా, చాలా బౌన్సీ వైబ్రేటింగ్ ఉన్నాయి. అవి నాట్ ద బెస్ట్ మిర్రర్స్ ఆన్ అ సూపర్ బైక్ యూ కెన్ సే. ఆహా, చాలా రోజుల తర్వాత ఐఎమ్ ఫీలింగ్ దట్ ప్యాషన్ బ్యాక్. థ్యాంక్ యూ ఎల్టన్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ ఆఫ్ గివెన్ మీ టు రైడ్ అ ఫైర్ బ్లేడ్. చాలామంది ఫ్రెండ్స్ దగ్గర ఉంది ఫైర్ బ్లేడ్, బట్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఆస్కింగ్ ఎనీ వన్. Elton was like, Anna, you have to make a video on my bike, and he's a very dear subscriber of mine, now a friend. Feels good, really good. And ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. I just felt like riding a bike, and somehow ఈరోజు ప్లాన్ అయింది మొత్తానికి. టైర్ అయితే స్లిప్ అవుతుంది బేసిక్గా. అండ్ ఇఫ్ యూ గైస్ కంపేర్ దిస్ టు అ క్రాస్ ప్లేన్, అంటే ఇప్పుడు మనం నా బండితో కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నా బండి కన్నా ఈ బండి ఓన్లీ 2 generations, అంటే 2 years ముందుంది. సేమ్ జనరేషన్ అనుకోండి, ఎందుకంటే 2009 ఇంజిన్ 2014 వరకు క్యారీ చేసినారు R1లో. అలా కంపేర్ చేసుకుంటే R1's ఇంజిన్ ఇస్ మచ్ స్మూతర్ దెన్ ఫైర్ బ్లేడ్ ఇంజిన్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ఇంత వైబ్రేషన్స్ రావు మీకు. R1 ఇంజిన్ ఏంటంటే మీకు ఐడ్లింగ్లో చాలా వైబ్రేటివ్ ఇంజిన్, ఆ వైబ్రేటివ్ ఫీలింగ్ ఇస్తుంది. కానీ వన్స్ యూ ఆర్ గోయింగ్ అండ్ వన్స్ ద బైక్ క్రాసెస్ లైక్ 4000 RPM చాలా అంటే చాలా స్మూత్ అయిపోతుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం రెవ్స్ బిల్డ్ అయ్యే కొద్దీ కొంచెం మనకి ఆ వైబ్రేషన్ తెలుస్తుంది అనమాట. బట్ బాయ్ దిస్ బైక్ పుల్ చెప్తున్నాను కదా, R1 ఏంటంటే ఒక 5-6,000 RPM దాటిన తర్వాత పుల్ చేస్తుంది. ఇది అట్లా కాదు, ఇది మెంటల్ ఉంది బండి. అండ్ ఎఫిషియన్సీ, ఫ్యూయల్ ఎఫిషియన్సీ మనోడికి 20 kilometers ఒక లీటర్ వస్తుంది అంట. నా బండి 7-8 ఇస్తుంది R1, మనోడికి 20 ఇస్తుందంట. అండ్ టాకింగ్ అబౌట్ రిలయబిలిటీ, హోండాస్ రిలయబిలిటీ మీ అందరికీ తెలుసు. ఇట్ ఈస్ బేసికలీ ఆయిల్ చేంజ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మేజర్ కాంపోనెంట్స్ ఏమంత ఈజీగా పోవు, హెడ్ కానీ వాల్వ్స్ కానీ అంత ఈజీగా అయితే ఖరాబ్ కావు అన్లెస్ యూ యూజ్ వ్యాక్ ఫ్యూయల్ అది. బట్ ద బైక్ లుక్స్
అండ్ ఫీల్స్ సాలిడ్. చెప్తున్నా కదా, హ్యాస్ దట్ ఫీలింగ్ ఇన్ ఇట్. ఈ కొత్త జనరేషన్ బైక్స్లో అది లేదు, కానీ డస్ ఇట్ హ్యావ్ అ హ్యాజర్డ్ స్విచ్? ఎస్ ఇట్ డస్. ఇండికేటర్స్ ఎందుకో హైపర్ ఫ్లాష్ అవుతున్నాయి. బట్ యా, దిస్ ఈస్ ద బైక్. మనోడు దీంట్లో ఎల్ఈడి పెట్టిండు అనమాట. అండ్ దట్ బైక్ గివ్స్ యూ దట్ సాలిడ్ ఫీలింగ్. చెప్తున్నా కదా, ఐ నెవర్ రూడ్ అ ఫైర్ బ్లేడ్, కానీ చూడ్డానికి చెప్తున్నా కదా, ఐ ఫీల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ ఫైర్ బ్లేడ్స్ అవుట్ దేర్. అంటే జనరేషన్లో మాట్లాడుతున్నాను నేను, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్, లేక మన దగ్గర ఉంది ఇవన్నీ అన్నాడు కాదు. కొత్త ఫైర్ బ్లేడ్ RRR అవి ఇవి చాలా జనరేషన్స్ వచ్చినాయి. 18 మోడల్లో ఒక జనరేషన్ వచ్చింది. అబ్బా, జుట్టు ఇరిటేట్ చేస్తుంది అన్న. దేర్ ఆర్ సెవరల్ జనరేషన్స్ ఆఫ్ ద ఫైర్ బ్లేడ్. కాకపోతే ఐ పర్సనలీ ఫీల్ దిస్ ద బెస్ట్ లుకింగ్ జనరేషన్, నా ఫీలింగ్. బట్ ఆ బండి కొంచెం ఏమంటారు, లుక్స్ అ లిటిల్ రఫ్. ఎందుకంటే ముంబై బండి కదా, ఇట్ హ్యాస్ ఆల్ ఆఫ్ దట్ రస్ట్ కండిషన్స్ ఉన్న ప్లేస్ అది. బట్ యా, ఇట్ హ్యాస్ అ ఇంటిగ్రేటెడ్ టైల్ లైట్, ఆఫ్టర్ మార్కెట్ టైల్ లైట్ అనుకుంటా ఇది. డామ్, లెట్స్ గెట్ బ్యాక్. బండికి ఒకసారి ప్లాస్టిక్స్ అన్ని పెయింట్ చేసినామంటే ఇట్ లుక్ బ్రాండ్ న్యూ. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఇట్లా స్టిఫ్ సరిపోయేంత. Active horn for the win. ఉంది సాఫ్ట్ కాంపౌండ్ టైర్ ఉట్టిగా జారిపోతాయి. నాకు యాక్చువల్గా పర్ఫార్మెన్స్ చూపించాలంటే వెనక టైర్ పట్టుకోవట్లేదు, ఎందుకంటే ఐ బిలీవ్ ఇట్ హ్యాస్ అ ఓల్డ్ టైర్. లేకపోతే బండి ప్రాపర్గా పుష్ చేసి చూపిస్తున్నాను నేను మీకు. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది తెలుసా. మరీ R1 లాగా ముందుకి ఇట్లా ఉంగి నడిపారు మీరు. ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. ఈ బండి మీరు ఆఫీస్కి దానికి దీనికి కూడా వాడుకోవచ్చు నిజం చెప్పాలంటే. దిస్ థింగ్ పుల్స్ లైక్ క్రేజీ. న్యూట్రల్ కూడా ఎంత ఈజీగా పడుతుందో అసలు ఈ బండిలో. కరెక్ట్ స్లాట్ అవుతుంది న్యూట్రల్. ఎట్లా తెలుసా, యూజువల్గా మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా. జుట్టు సతాయిస్తుంది, జుట్టు ఘోరంగా సతాయిస్తుంది నన్ను. దిస్ ఇస్ స్టాండ్ ఆఫ్ హెయిర్ ఆన్ మై స్పెక్స్. విల్ టేక్ అ యూటర్న్ ముందుకు వెళ్ళి. ఎందుకు రాంగ్ రూట్ అవేవి. బ్యాక్ బ్రేక్ ఇస్ సాలిడ్. I heard this generation of the Fireblade is prone to ABS failure. నాకు తెలిసి ఈ జనరేషన్తోనే ABS వచ్చింది అనుకుంటా ఫైర్ బ్లేడ్లో. ముందు జనరేషన్కి నాకు తెలిసి ABS లేకుండే. అది ఎంతవరకు నిజమో మీరు ఒకసారి కామెంట్ డౌన్ చేసి చెప్పండి. ఫ్రంట్ బ్రేక్ చాలా వీక్ ఉన్నాయి. ఫ్రంట్ కన్నా బ్యాక్ బ్రేక్ పనిచేస్తుంది ఇట్లా బాగా. ఫస్ట్ గేర్లో ఆల్మోస్ట్ 160 వరకు వెళ్తున్నట్టుంది ఇది. ఓ నైస్. నీళ్ళు వచ్చినాయి అదే లోపలికి. ముందుకు అనిపించకపోతుండే అసలు అది సరిగ్గా. అంటే నేను వచ్చే నైట్ టైమ్స్ అనుకోకండి ఈ దారిలో ఎక్కువ. అండ్ ఈ బైక్లో ఏంటంటే మీకు కొంచెం వెయిట్ తెలుస్తుంది కార్నర్ చేసేటప్పుడు. R1లో మీకు ఆ ఫీలింగ్ రాదు. నేను నా బండి అని చెప్పట్లేదు, నా దగ్గర R1 లేకపోయినా నేను ఆ మాట చెప్తున్నాను మీకు. బట్ దిస్ ఫీల్స్ అ లిటిల్ హెవీ దెన్ ద R1 ఇన్ కార్నర్స్.
దిస్ బైక్ ఈజ్ వెరీ రా. ఐ లవ్ దిస్ ఫీలింగ్. ఇంకెన్ని రోజులు ఉంటే ఈ బండ్లు మార్కెట్లో కానీ చెప్తున్నా కదా, యాజ్ లాంగ్ యాజ్ యూ గెట్ దీస్ బైక్స్ ఎంజాయ్ చేయండి, వాడండి ఈ బైక్స్. ఈ కొత్త జనరేషన్ బైక్స్ ఎన్ని రోజులు ఉంటాయి, మళ్ళీ మార్కెట్లో దొరికేస్తాయి మీకు. కానీ దీస్ ఆర్ ద ఓజీస్. No time, 200 and no fucking time. నా బండి అయితే నేను పర్ఫెక్ట్ వీలీ పాప్ చేస్తున్నా ఇక్కడ. బట్ ఇక మన బండి కాదు కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఈ బండి కంఫర్టబుల్ గేరింగ్ అయితే థర్డ్ గేర్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే థర్డ్ గేర్లో ఇట్ పుల్స్ కంఫర్టబుల్లీ. దిస్ థింగ్ ఇస్ టూ గుడ్, టూ గుడ్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ సూపర్ బైక్ ఇన్ యువర్ గరాజ్, కీప్ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దిస్ ఇస్ ఆల్సో ద కైండ్ ఆఫ్ బైక్ యూ కెన్ హ్యావ్. చిన్న చిన్న రైడ్స్ వేసుకోవచ్చు కంఫర్టబుల్గా. నాకు తెలిసి ఒక 200 కిలోమీటర్స్ టూర్ చేసుకోవచ్చు మీరు దీంట్లో నాన్ స్టాప్గా. నా చేతిలో ఈ బండి ఉంటే నేను అరకు గిరకు వెళ్ళిపోతుండే. బట్ యా, ఐ హ్యామ్ లైక్ దట్. ఫ్లికబుల్ ఉంది చూసినారా బండి అసలు. అండ్ రెడ్ లైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 13,000 RPM అయింది. ఓ మై గాడ్, నో కంప్లైంట్ సో ఫార్. మనోడి దగ్గరికి కూడా అడిగినా, మనోడిని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా బండిలో అంటే ఏం ప్రాబ్లమ్స్ లేవన్నాడు. నాకు నడిపిస్తే అర్థమవుతుంది ఏంటంటే ఫ్రంట్ బ్రేక్స్ ఆర్ వీక్. కాకపోతే అది ప్యాడ్స్దా మరి ఏందా మనం ఒకసారి డయాగ్నోస్ చేసినాక తెలుస్తుంది మనకి. లేకపోతే ఈ జనరేషన్ ఫైర్ బ్లేడ్ది బ్రేక్సే వీక్ అని కూడా మనకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే మిర్రర్స్ ఎంత ఇరిటేటింగ్ ఉన్నాయంటే, ఈ మిర్రర్స్ చెప్తున్నాం కదా, దే ఆర్ వైబ్రేటింగ్ అ లాట్. యాక్చువల్లీ ఇట్లా ఉండాలి. సో లోపల ఏమైనా డాంపర్ లాంటివి ఏమైనా పెడితే అయిపోతున్నాయి, కానీ హోండా వాజ్ లైక్ ఫక్ ఇట్, ఎవరు పట్టించుకుంటాడని. ప్రాపర్ ఫీలింగ్ ఉంది ట్యాంక్ది కూడా. యూనో యూఆర్ సిట్టింగ్ స్నగ్ ఆన్ ద బైక్, యూ హ్యావ్ దిస్ ప్రాపర్, యూ కెన్ డూ ఇట్ విత్ యువర్ లెగ్స్, థై సపోర్ట్, మంచి గ్రిప్ ఒకటి వేసినారు అనుకోండి, బండిని ఆడుకోవచ్చు మీరు. అండ్ మీకు ఏమేమి బైక్స్ చూడాలన్నది ఛానల్లో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. సెకండ్ గేర్లో 200 వెళ్ళిపోతున్నది, స్క్రీమర్. అండ్ ద ఇంజిన్ లవ్స్ ద హయ్యర్ రెవ్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ రెస్ట్రిక్టింగ్ అనిపిస్తుంది, ఇంజన్కి వెళ్ళాలని లేదనిపిస్తుంది అన్నట్టు కాదు. ఇట్ యాక్చువల్లీ లవ్స్ బీయింగ్ పుల్డ్. కాకపోతే ఏంటంటే వైబ్రేషన్స్ ఉన్నాయి, వైబ్రేషన్స్ ఘోరంగా తెలుస్తున్నాయి, చెప్తున్నాను కదా. ఫ్యూయల్ ఇండికేటర్ లేదు దీంట్లో, ఎంత ఫ్యూయల్ ఉందని బండ్లో చూపించదు. కాకపోతే ఏంటంటే ఫ్యూయల్ రిజర్వ్ లైట్ ఉంది. నాకు తెలిసి ఒక 4-5 లీటర్స్ బండ్లో ఉంటే అప్పటికి లైట్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. యూ హ్యావ్ టు రీఫ్యూల్. ట్యాంక్ వచ్చేసి ఒక 20 లీటర్స్ ఫ్యూయల్ పడుతుందేమో అనిపిస్తుంది మరి, 20 లీటర్స్ అని చెప్పి. బట్ ఐ డోంట్ నో ఎంత ఎగ్జాక్ట్ ఫ్యూయల్ పడుతుందో ట్యాంక్లో. మీకు తెలుసు నేను ఎప్పుడో షీట్స్ చూసి స్పెక్స్ చూసి బండి గురించి మాట్లాడను, అది ఎవరైనా మాట్లాడగలుగుతాడు. హౌ దిస్ బైక్ ఫీల్స్ ఐ కెన్ టెల్ యూ, అండ్ దిస్ బైక్ ఫీల్స్ అమేజింగ్. ఇది ఎలాంటి బండి తెలుసా, ఒక అమ్మాయి రూపంలో దీన్ని మనం ఒక అమ్మాయికి కంపేర్ చేసుకొని మాట్లాడితే ఈ బండిని, ఇట్ ఈస్ దాట్ సైలెంట్ లేడీ హూ కెన్ ఆల్సో టర్న్ ఇన్ టు సూపర్ మోడల్. ఇట్ ఈస్ వెరీ డోసైల్. అంటే ఇగో మంచిగా ఆరామ్సే సిటీలో తిప్పుకోవచ్చు బండిని, ఏమన్నా చేసుకోవచ్చు. అండ్ వెన్ యూ వాంట్ టు గివ్ ఇట్ ద బీన్స్, వెన్ యూ వాంట్ టు యూజ్ ద పవర్, ఇట్ విల్ పుల్ లైక్ క్రేజీ. సో అట్లా అనమాట. A very sanskari wife, but who can also be a supermodel, if I want to put it in that words. And apparently బండి రైడ్ బై వైర్ కాదు, రైడ్ బై కేబుల్. అందుకే పుల్ చేస్తుంటే ఇన్స్టెంట్గా అది తెలిసిపోతుంది మనకి.
రైడ్ బై వైర్ బండ్లు కొంచెం అర్థమైపోతుంది. ఈ బండి అట్లా కాదు, నువ్వు గుంజుని తీసుకెళ్తా అన్నట్టుంది. జస్ట్ ఓపెన్ ద థ్రాటిల్, తీసుకుని వెళ్ళిపోతూనే ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మీకు ఒకవేళ ఎక్కువ విండ్ నాయిస్ వస్తే సారీ, బికాజ్ ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ద మైక్ పొజిషన్. ఈ హెల్మెట్ కొంచెం వ్యాక్ ఉంది, దీని ప్యాడింగ్ మొత్తం లూజ్ అయిపోయింది కేవైటీది. ఐఎమ్ ప్లానింగ్ టు స్విచ్ టు అ డిఫరెంట్ హెల్మెట్. మొన్న షార్క్ ట్రై చేసిన, రైడ్ చేసినా కానీ అంత కంఫర్టబుల్ లేకుండా నాకు షార్క్ హెల్మెట్. ఇక్కడ యూటర్న్ తీసుకొని తిరిగి వెళ్దాం మనం. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టాక్ ఎగ్జాస్ట్లో బండ్లు చాలా వైబ్రేషన్ కూడా అవుతాయి, ఎందుకంటే దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ బ్యాక్ ప్రెషర్ ఆన్ ద ఇంజిన్. సో ఒకవేళ మీరు ఆఫ్టర్ మార్కెట్ స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ చేసినా కానీ, క్యాట్ డిలీట్ చేసినా కానీ బండి ఇంకొంచెం స్మూత్ అవుతుంది. సో దానివల్ల కూడా కొంచెం అయి ఉండొచ్చు, ఆ వైబ్రేషన్ ఎక్కువ మనకు తెలుస్తుంది కదా. సో ఇఫ్ యూ స్వాప్ ద ఎగ్జాస్ట్ విత్ డిఫరెంట్ ఆఫ్టర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎండ్ క్యాన్, దెన్ వైబ్రేషన్స్ డెఫినెట్గా కొంచెం తగ్గుతాయి. బటర్ గేర్స్ అయితే బటర్, ఇట్లా ఇట్లా వెన్న మీద కాలు పెట్టినట్టుంది తెలుసా గేర్లు వేస్తుంటే. ఆహాహాహాహా, అమ్మాయిల బుగ్గలు వచ్చి ఎంత సాఫ్ట్ ఉంటుంది అంత సాఫ్ట్ ఉంది దీని గేర్ డౌన్ చేస్తుంటే. డ్యామ్. నాట్ రియలీ కాన్ఫిడెంట్ ఆన్ ద రోడ్స్. 180 దాటినాక నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది రోడ్ల మీద. అండ్ దీని ఫ్రంట్ బ్రేక్ కూడా అంత క్రేజీగా ఏం లేదు, నువ్వు కొడితే ఆగిపోయేలాగా. S1000 ఉంటే ఒక 260, 270 ట్రై చేయొచ్చు మనం ఈ రోడ్లో, కానీ ఈ బండితో నా స్టంట్ మనం చేయొద్దు. చెప్తున్నా బ్రేకింగ్ కొంచెం వీక్ ఉంది. ఈవెన్ దెన్ ఇట్ హ్యాస్ నెసినా బ్రెంబోనా, ఇది లుక్స్ లైక్ అ బ్రెంబో సెటప్, ఎందుకంటే ఇదైతే బ్రెంబోదే కానీ క్యాలిపర్స్ అయితే ఏదో బ్రాండ్వి, టోకియోనే అని అనుకుంటున్నాను. ముద్దుల గుమ్మ ఎందరి ముందడ రేపకే నా గుండెలో దడదడ. See, you can be both on this. You can be a chapri, at the same time you can be very professional, docile uncle. ఆరామ్ సే 4000 కిలోమీటర్లో 4000 RPM 100 కిలోమీటర్స్ మెయింటైన్ చేసుకుంటా సుకూన్కి జిందగీ. బట్ ఐ am really thankful for the YouTube and everything. I get to try different types of bikes. And చాలా మంది అన్నా నువ్వు కంబ్యాక్ చేయాలి, వీడియోస్ పెట్టాలి అంటున్నారు కదా. this is comeback. You can expect crazy videos from now. I am completely back. ఈ బండి హాఫ్ క్లచ్తోనే చాలా కంఫర్టబుల్ ఉంది. ఫుల్ క్లచ్ పుల్ చేస్తుంటే కొంచెం టక్ టక్ అని సౌండ్ వస్తుంది, కానీ గేర్స్ నుంచి హాఫ్ క్లచ్ ఇట్ ఈస్ జస్ట్ బటర్. ఈ బండికి ఏదో ఆటో బ్లిప్పర్ ఉన్నంత స్మూత్ ఉన్నాయి గేర్ షిఫ్ట్స్ దీనివి. కంపేరింగ్ ఇట్ టు అదర్ బైక్స్ ఆఫ్ దాట్ జనరేషన్, సాలిడ్ గేరింగ్ దీన్ని. చెప్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఎంత 13-14 year old బైక్ ఇది. కుక్ ఉంది, బ్రేక్ కొట్టేసాల. కుక్ కనిపించి కూడా మీరు థ్రాటిల్ ఇచ్చిన అంటే మీ అంత మూర్ఖుడు ఇంకెవడు ఉన్నాడు. బట్ యా, ఎల్టన్ హ్యాస్ ఫౌండ్ అ రియలీ గుడ్ బైక్. ఇట్ ఈస్ వెరీ క్లీన్, ప్రాబ్లం ఏం లేదు దీంట్లో అసలు. కానీ ఒక్క విషయం ఏంటంటే దీని సస్పెన్షన్ అయితే క్రేజీ ప్లష్ ఉంది అసలు. ఇట్లా గుంతల్లోంచి, అంటే మరీ గుంతలు కాదు, ఇట్లా అన్ఈవెన్ రోడ్స్ ఉంటాయి కదా కొంచెం, దాని మీద ఇట్లా స్మూత్గా వెళ్ళిపోతుంది బటర్ లాగా. R1 అయితే మళ్ళీ గడగడ తెస్తుంది. సో ఇన్ దాట్ కేస్ ఇఫ్ యూ కంపేరింగ్ ఇట్ విత్ ఎనీ అదర్ సూపర్ బైక్, ద సస్పెన్షన్ ఈజ్ రియలీ గుడ్. మనోడు ఇంకా దీంట్లో ఓలియన్స్ వేద్దాం అనుకుంటున్నాడు, బట్ ఐ వుడ్ సజెస్ట్ ఈ సస్పెన్షన్ సెటప్ ఇస్ ఇనఫ్ ఫర్ సిటీ రైడ్స్. మీరు ఒకవేళ ట్రాక్కి దీనికి వెళ్తున్నారంటే ఓలియన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ TTX మోడర్ అవుట్ చేసేవచ్చు దీంట్లో. కానీ చెప్తున్నా, ఈ బండి కంప్లీట్ మోడర్ అవుట్ బ్లాక్ చేసినారనుకోండి, మన R1 స్పెక్ దీంట్లో వేసినారనుకోండి, దిస్ బైక్ విల్ లుక్ కిల్లర్. నేను ఎక్కువ పుష్ చేయట్లేదు ఈ బండిని, ఎందుకంటే ఎప్పుడు కుక్కలు వస్తే ఏంది మనకు తెలియదు కదా. నాకు కంట్రోల్ అయ్యేంత స్పీడ్ వరకే పుష్ చేస్తున్నాను నేను బండిని. అంటే కుక్క వచ్చినా కనిపించే డిస్టెన్స్ కుక్క కనిపించినా నేను స్లో అయిపోయి అంత స్పీడ్లోనే వెళ్తున్నా. బైక్ ఇస్ వెరీ ఫ్లికబుల్ చూడండి.
that, do this, pop a wheelie. Feels very good to be back. Too good of a feeling. And I feel very happy inside. And చెప్తున్నా కదా, నిన్న కూడా ఒక సబ్స్క్రైబర్ని కలిసిన, రోహిత్ అని చెప్పేసి, ఫ్రమ్ ఈసీఐఎల్. ద వే హీ మోటివేటెడ్ మీ, చెప్తున్నా కదా, చెప్పిండు అన్నా, యూ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ, యూ హ్యావ్ టు బీ దేర్ ఆన్ యూట్యూబ్. మీరు అనుకుంటే 1 million మీకు అయిపోతుంది అన్న, జస్ట్ put everything you want, everything you have onto YouTube అని చెప్పేసి. But see, I have to take care of my business, other expenses also. నేను యూట్యూబ్ చేస్తూ కూర్చున్నా అనుకోండి, యూట్యూబ్ నుంచి ఇట్ డజంట్ పే మీ ఎనీథింగ్. చెప్తున్నా కదా, గట్టిగా కూర్చుంటే ఇన్ని రోజుల నుంచి నేను చేసిన మొత్తం యూట్యూబ్ కెరియర్లో ఐ వుడ్ హ్యావ్ ప్రాబ్లీ గాట్ అన్ డ్యూక్ 200 అంతే. ప్రమోషన్స్ కాకుండా, నేను ఎక్కువ ప్రమోషన్స్ చేయను, మీ అందరికి తెలుసు. బట్ అందుకే నేను ఎక్కువ వీడియోస్ చేయట్లేదు, అంత టైం లేదు నాకు. ఇదేదో నేను ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ లాగా ఎప్పుడు ట్రై చేయలేదు యూట్యూబ్ని. ఇట్ వాజ్ జస్ట్ ఫర్ ద నెట్వర్క్, ఇట్ వాజ్ జస్ట్ ఫర్ హౌ ఐ ఫీల్ అబౌట్ బైక్స్, డాక్యుమెంటింగ్ మై లైఫ్. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ యంగ్, యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ రివ్యూ దిస్ బైక్స్, ఫీల్ దిస్ బైక్స్, రైడ్ దిస్ బైక్స్, నేను యూట్యూబ్లో పెడితే దిస్ ఈజ్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ ద వ్యూవర్స్ ఆల్సో. ఎందుకంటే ఈ బైక్స్ మీకు రైడ్ చేసి ఒకటి చూపించే అంత ఉన్నారని అయితే నాకు తెలుగు కమ్యూనిటీలో ఎవరికి అనిపించలేదు. దేర్ వాజ్ ల్యాక్ ఆఫ్ ది స్పేస్, ల్యాక్ ఆఫ్ దిస్ కాంటెంట్ ఇన్ తెలుగు. అందుకని చెప్పి నేను తెలుగు కమ్యూనిటీ కోసం అని చెప్పి నేను తెలుగులో స్టార్ట్ చేసిన. ఇంగ్లీష్లో చేసిన ఎప్పటికీ గుడ్ రీచ్ ఉంటుండే. చాలా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నువ్వు ఇంగ్లీష్కి స్విచ్ అయిపో అన్నారు. బట్ ఐ హావ్ స్టక్ టు దిస్. మీకు నేను కాంటెంట్ ఇద్దామని చెప్పి, అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ ఫీల్ లైక్ గివింగ్ యూ కాంటెంట్, ఐ యామ్ హియర్ ఫర్ యూ. మీకు క్రేజీ కాంటెంట్ ఇస్తా, మీకు క్రింజ్ కాంటెంట్ నుంచి యూ షుడ్ ఫీల్ లైక్ దెర్ ఇస్ వన్ గై విల్ కీప్ దిస్ గోయింగ్ అని చెప్పి. దట్ ఈస్ మై ఓన్లీ గోల్ ఫర్ యూట్యూబ్. అండ్ యా, బైక్ అయితే మనం తిరిగి తీసుకెళ్దాము. షార్ట్స్ మీరు ముందు చూసినారు కదా, ఇప్పుడు వెళ్ళి రికార్డ్ చేయాలి అవి, ఓపెనింగ్ షార్ట్స్, ఇంట్రో షార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. అండ్ ఫైర్ బ్లేడ్ ఎలా ఉందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. కొత్త ఫైర్ బ్లేడ్ కూడా తీసుకొని వద్దాం మనము. ఏదో ఒక ఫ్రెండ్ దగ్గర ఉంటుంది ఫైర్ బ్లేడ్. అండ్ క్రేజీ బైక్స్ నా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఐ స్టార్ట్ టెక్స్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ప్రతి ఒక్క బ్రాండ్లో లైక్ RS V4లు కానీ, S1000లు, V4లు, V4Sలు, యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్ అన్నట్టుంది. బట్ యా, ఐ ఆమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్. దిస్ మీన్స్ ఎ లాట్ టు మీ. నేను ఎక్కువ వీడియోలు చేయను అంతేగాని ఐ యామ్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు మేక్ వీడియోస్, గుడ్ వీడియోస్. we almost reached Driven. సో వీడియో ఎలా ఉండేనో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. నేనైతే ఇప్పుడు వెళ్ళి షూట్ చేస్తా. అండ్ ఏమేమి బండ్లు కావాలి, మీకు ఏమైనా డ్రీమ్ బైక్స్ ఉన్నాయి, దాని వీడియోస్ కావాలంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. మన ఫ్రెండ్స్ దగ్గర ఉంటే ఐ విల్ డెఫినెట్లీ డూ దట్ వీడియో ఫర్ యూ గైస్. లవ్ యూ ఆల్. యాజ్ ఐ ఆల్వేస్ సే, బాయ్స్ అండ్ గర్ల్స్, డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బాయ్ బాయ్. What's up?